While examining and making its recommendation on the above, the commission was required to have the particular record but not limit its mandatory to the following. చూడండి ఇక్కడ ఏంటిదంటే వైల్ ఎగ్జామినింగ్ అన్నాడు. అంటే వైల్ ఎగ్జామినింగ్ అంటే ఏంది? వైల్ అంటే ఏంది? అప్పుడు. ఎగ్జామినింగ్ అంటే పరిశీలన అంటే ఏంది? పరిశీలిస్తున్నప్పుడు మరియు మేకింగ్ అంటే తయారు చేస్తున్నప్పుడు, ఇట్స్ కమిషన్ యొక్క సలహాలు తయారు చేస్తున్నప్పుడు. ఓకే, ఈ వేటి మీద చూడండి, పెయి వాటి మీద అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే పెయి వాటి మీద అన్నాడు. ఓకే రైట్. పెయి వాటి మీద అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అన్నాడు కదా, ఈ పెయి వాటి మీద సలహాలు తయారు చేస్తున్నప్పుడు. అంటే వైల్ ఎగ్జామినింగ్ అండ్ మేకింగ్ ఇట్స్ రికమెండేషన్స్ ఆన్ ద అబోవ్. అంటే పెయి వాటి మీద పరిశీలిస్తున్నప్పుడు మరియు లేదా కమిషన్ యొక్క సలహాలు తయారు చేస్తున్నప్పుడు. పెయి వాటి మీద అంటే పెయి వాటి మీద పరిశీలిస్తున్నప్పుడు అంటే పెయి వాటి మీద అంటే ఈ పైన ఉంటాయి కదా, ఈ పైన అనమాట. ఓకే, పెయి వాటి మీద అంటే ఈ పైన. ఓకే రైట్. While examining and making its recommendation above అంటే పెయి వాటి మీద సిఫార్సులను తయారు చేసింది. పెయి వాటి మీద ఆన్ ది అబోవ్ అంటే పెయి వాటి మీద అంటే పెయి వాటి మీద పరిశీలిస్తున్నప్పుడు మరియు కమిషన్ సలహాలు తయారు చేస్తున్నప్పుడు ద కమిషన్ వాజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ద పర్టికులర్ రికార్డ్. అంటే ఏంది? దాని అర్థమైంది. కమిషను ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ మొత్తం ఎలాగంటే చూడండి, ఇక్కడ ద కమిషన్ వాజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ పర్టికులర్ రికార్డ్ బట్ నాట్ లిమిట్ ఇట్స్ మ్యాండేటరీ టు ఫాలోయింగ్. అంటే ఇదల్లా ఒక సెంటెన్స్. సో కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఎలాగంటే చూడండి, టు హ్యావ్ ఏ పర్టికులర్ రికార్డ్ అంటే దృష్టిలో ఉంచుకోవాలి. కమిషన్ అనేది ఈ కింది వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే అన్నాడు కింది వాటిని. సో క్రింది వాటిని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో టు హ్యావ్ ఏ పర్టికులర్ రికార్డ్ అంటే పర్టికులర్ అంటే ముఖ్యంగా సంబంధించిన వాటిని, అంటే కింది వాటిలో ముఖ్యంగా సంబంధించిన వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. కానీ నాట్ లిమిట్ ఇట్స్ మ్యాండేటరీ. సో కమిషన్ కింది వాటికి అంటే కింది వాటికి ఈ కమిషన్ ఇట్స్ అంటే ఏంది? ఈ కమిషన్ తప్పనిసరిగా పరిమితం కాదు. అంటే ఈ కింది వాటి ఉంటాయి కదా, ఇవన్నీ కింద ఉంటాయి కదా. సో ఈ కింది వాటికి ఇవన్నీ తప్పనిసరిగా పరిమితమేం కాదనమాట అని చెప్తుంది. ఓకే రైట్. చూడండి, చూద్దాం, మీకు ఎంత కావాలి మళ్ళీ చెప్తాను. చూడండి, చూడండి, while examining and making its recommendation on the above, the commission was required to have a particular record but not limit its mandate to the following. అంటే ఏంది? వెనక నుంచి వస్తే చూడండి, ఆన్ ది అబోవ్ పెయి వాటి మీద సిఫార్సులు తయారు చేస్తున్నప్పుడు మరియు పరిశీలిస్తున్నప్పుడు. పెయి వాటి మీద సిఫార్సులు తయారు చేస్తున్నప్పుడు లేదా పరిశీలిస్తున్నప్పుడు కమిషన్ వాజ్ రిక్వైర్డ్. కమిషన్కి కొన్ని అవసరం అంటే ఏంది? టు హ్యావ్ ఏ పర్టికులర్ రికార్డ్. సో ఈ కింది వాటి మీద టు ది ఫాలోయింగ్ అని అడగదండి. కింది వాటి మీద కొంచెం దృష్టిలో ఉంచుకోవాలని చెప్తున్నమాట. ఓకే, బట్ కానీ నాట్ లిమిట్ ఇట్స్ మ్యాండేటరీ. ఈ కమిషన్కి తప్పనిసరిగా పరిమితం కాదు. నాట్ లిమిట్ అంటే పరిమితం కాదు. లిమిట్ అంటే పరిమితం కాదు. ఈ కమిషన్కి చూడండి, ఈ కమిషన్ ఇట్స్ అంటే ఏంటి? ఈ కమిషన్. సో మ్యాండేట్ అంటే తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి, మ్యాండేట్ అంటే తప్పనిసరిగా. ఈ కమిషన్కి తప్పనిసరిగా పరిమితం కాదు, ఇవి పరిమితం కాదు అని చెప్తున్నమాట. ఓకే రైట్. మరి ఇక్కడ చూద్దాం,
the role and responsibility of the jurisdiction, the role and responsibility of the jurisdiction of the center. అంటే ద రోల్ అంటే ఏంది, పాత్ర. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంది, బాధ్యత. జుడిస్టిక్షన్ అంటే దాని అర్థం ఏంది, ఒక అధికార పరిధి. అంటే కేంద్రం ఉందనుకో, ఇప్పుడు సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉందనుకో, సో దీని యొక్క అధికార పరిధి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, కేంద్రం యొక్క పాత్ర, కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రం యొక్క అధికార పరిధి రాష్ట్రాలకు ఎప్పుడు ముఖాముఖిగా ఉంటాయంట, అంటే రాష్ట్రాలకి ఎప్పుడు జొరబడతాయంట. ఇక చూడండి, విస్ వర్స అంటే నేను చాలా ప్రయత్నించినాను ఈ పదానికి, నాకు అర్థం కాలేదు. విత్ రికార్డు దీనికి సంబంధించిన, అంటే రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కేంద్రాల యొక్క పాత్ర, కేంద్రం యొక్క రెస్పాన్సిబిలిటీ, కేంద్రం యొక్క అధికార పరిధి ఎప్పుడు రాష్ట్రాలకి ఉంటుందంట అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినాడు, అండ్ ద రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ jurisdiction of the center, vice versa, states during major and prolonged outbreak of the communal violence, caste violence or any other social conflict leading to the prolonged and escalated violence. అంటే చూడండి, కేంద్రాల యొక్క పాత్ర, కేంద్రాల యొక్క బాధ్యత, కేంద్రాల యొక్క అధికార పరిధి. రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది, అకౌంటబిలిటీ. మనం ఎక్కువ వింటూ ఉంటాం అకౌంటబిలిటీ అని. ఓకే, సో అకౌంటబిలిటీ అంటే కేంద్రం యొక్క పాత్ర, కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రం యొక్క జ్యుడిస్డిక్షన్ ఉంటుంది కదా, అధికార పరిధి రాష్ట్రాలకు ఎప్పుడు ఉంటుందంట అంటే చూడండి, రాష్ట్రాలలో డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, డ్యూరింగ్ మేజర్ అండ్ ప్రొలాంగ్డ్ అవుట్బ్రేక్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. అంటే చూడండి, డ్యూరింగ్ మేజర్ అండ్ ప్రొలాంగ్డ్ అవుట్బ్రేక్ ఆఫ్ ది కమ్యూనల్ వైలెన్స్. కమ్యూనల్ వైలెన్స్ అంటే ఏంది, కులహింస. కమ్యూనల్ వైలెన్స్ అంటే ఏంది, కులహింస. కులహింస కాదు, మతహింస. కమ్యూనల్ వైలెన్స్ అంటే ఏ కమ్యూనిటీ అంటారు అంటే ఏ మతం అంటారు. సో అట్లాగా కమ్యూనల్ వైలెన్స్ అంటే చూడండి మతహింస. సో మతహింస ప్రధానంగా మరియు దీర్ఘకాలికంగా వ్యాప్తి అయినప్పుడు ఆ సమయంలో మాత్రమే కేంద్రాల యొక్క పాత్ర, కేంద్రం యొక్క రెస్పాన్సిబిలిటీ, కేంద్రం యొక్క అధికార పరిధిని రాష్ట్రాలకు చొరబడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ అంటే ఏంటి, మత హింస, మరియు క్యాస్ట్ వైలెన్స్ అంటే కుల హింస, లేదా ఎనీ అదర్ సోషల్ కాన్ఫ్లిక్ట్, ఏదైనా ఇతర సామాజిక సంఘర్షణ. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే వివాదాలు వస్తాయి, సంఘర్షణ వస్తుంది. ఓకే, సంఘర్షణ లీడింగ్ టు ది ప్రొలాంగ్డ్ అండ్ ఎస్కలేటెడ్ వైలెన్స్. అంటే దాని అర్థం ఏంది, the role and responsibility of the jurisdiction of the center, vice versa, center during the major and prolonged outbreak of the communal violence, caste violence or any other social conflict leading to the prolonged or escalated violence. చూడండి, ఇక్కడ చెప్తుంది కమ్యూనల్ మతహింస ప్రధానంగా మరియు దీర్ఘకాలికంగా వ్యాప్తి చెందిన సమయంలో, లేదా కులహింస, గుర్తుపెట్టుకోండి, కులహింస లేదా మతహింస. కమ్యూనల్ అంటే మతహింస, క్యాస్ట్ వైలెన్స్ అంటే కులహింస కానీ మతహింస కానీ కులహింస కానీ ప్రధానంగా మరియు దీర్ఘకాలికంగా వ్యాప్తి అయిన సమయంలో, రాష్ట్రాల్లో వ్యాప్తి అయిన సమయంలో, మరియు ఆర్ లేదా ఎనీ అంటే ఏదైనా, ఇక్కడ ఏ అనొచ్చు, ఏదైనా ఇతర and the states during the major and prolonged outbreak of the communal violence, caste violence or any other social conflict leading to the prolonged and escalated violence. చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే కేంద్రం యొక్క పాత్ర కానీ, కేంద్రం యొక్క బాధ్యత కానీ, కేంద్రం యొక్క అధికార పరిధి కానీ రాష్ట్రాలలో ఎప్పుడు అమలులోకి వస్తుందంట అంటే చూడండి, ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రధానంగా లేదా దీర్ఘకాలికంగా ఒక మత హింస జరిగినప్పుడు, లేదా ఒక హింస జరిగినప్పుడు అంటే ఆ సమయంలో. ఓకే, డ్యూరింగ్ మేజర్ అండ్ ప్రొలాంగ్డ్ అవుట్బ్రేక్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ ఆర్ క్యాస్ట్ వైలెన్స్. రాష్ట్రాలలో ప్రధానంగా మరియు దీర్ఘకాలికంగా వ్యాప్తి అంటే కమ్యూనల్ వైలెన్స్ అంటే మత హింస మరియు కుల హింస ప్రధానంగా మరియు దీర్ఘకాలికంగా వ్యాప్తి అయిన సమయంలో కేంద్రము స్టేట్లకి ఎంటర్ అవుతుంది, ఫేస్ టు ఫేస్కి ఎంటర్ అవుతుంది అన్నమాట. లేదా ఏదైనా ఇతర సామాజిక సంఘర్షణ. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే వివాదం వస్తుంది, సంఘర్షణ కూడా వస్తుంది.
లీడింగ్ టు ప్రొలాంగ్డ్ అండ్ ఎస్కలేటెడ్ వైలెన్స్. ఇక్కడ ప్రొలాంగ్డ్ అంటే ఏంది, దీర్ఘకాలికంగా, అండ్ మరియు ఎస్కలేటెడ్ వైలెన్స్ అంటే ఏంది, హింసాకాండ. చూడండి, దీర్ఘకాలం ఏంది, ఏదైనా ఇతర సామాజిక సంఘర్షణ అనేది దీర్ఘకాలికంగా మరియు ఎస్కలేటెడ్ వైలెన్స్ అంటే ఏంది, హింసాకాండగా దారి తీసినప్పుడు. సో ఆ సమయంలో కేంద్రం యొక్క పాత్ర, రెస్పాన్సిబిలిటీ, అధికార ప్రతినిధి రాష్ట్రాల్లోకి ఫేస్ టు ఫేస్, వైస్ వర్సా అంటే ఫేస్ టు ఫేస్ ఉంటుంది అనమాట. ఓకే రైట్. రైట్. మరియు చూడండి ఇంకొకటి పాయింట్ ఏంది ఇక్కడ, ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సెంటర్ బై స్టేట్ ఇన్ ద ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెగా ప్రాజెక్ట్స్ లైక్ ది లింకింగ్ ఆఫ్ ది రివర్ దట్ వుడ్ టేక్స్ 12 to 5 కంప్లీషన్ అండ్ హింజ్ వైటల్లీ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే. చూడండి, కేంద్రం యొక్క పాత్ర, కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రం యొక్క అధికార పరిధి రాష్ట్రాల్లో ఎప్పుడు అమలవుతుందంట అంటే, చూడండి ఇప్పుడు కేంద్రము ఒక మెగా ప్రాజెక్టుని అమలు చేయాలనుకుంటుంది. సో లేదా ప్రణాళిక ఉంది. చూడండి, మెగా ప్రాజెక్ట్స్ యొక్క అమలు మరియు ప్రణాళికలో అంటే ఏంది, కేంద్రము రాష్ట్రాలలో మెగా ప్రాజెక్ట్స్ అమలు చేయాలన్నప్పుడు లేదా మరియు ప్రణాళిక ఇన్ ద ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మెగా ప్రాజెక్ట్స్ లైక్ ద ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. చూడండి, ఒక రాష్ట్రానికి మధ్యన వాటర్స్ ఉంటాయి కదా, రివర్ ఉంటుంది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సుమారుగా దట్ వుడ్ నార్మల్లీ టేక్ 15 to 20 years ఫర్ కంప్లీషన్. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది ఫర్ కంప్లీషన్. సో కంప్లీట్ కావడానికి. కాబట్టి ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. రైట్. ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ అనేది రాష్ట్రంలో అమలు చేయాలన్నప్పుడు అది కూడా 15 నుంచి 20 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ జరపాలన్నప్పుడు అది కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు రాష్ట్రం అనేది కేంద్రాల యొక్క బాధ్యత అనమాట. ఓకే రైట్. అండ్ హింజ్ వైటల్లీ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంది, రాష్ట్రాల యొక్క మద్దతు కీలకం. హింజ్ వైటల్లీ. ఓకే, హింజ్ వైటల్లీ అంటే అర్థం ఇక్కడ, హింజ్ వైటల్లీ అంటే కీలకం. ఆన్ ద సపోర్ట్ అంటే మద్దతు, అంటే రాష్ట్రాల యొక్క మద్దతు కీలకం. ఓకే రైట్. రైట్. The role and responsibility of jurisdiction of the center, vice versa, in the planning and implementation of the mega projects like the interlinking of rivers that would normally takes 15 to 20 years for completion and hinge vitally on the support of the states. అంతే కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో ఏదైనా మెగా ప్రాజెక్ట్స్ అమలు చేయాలన్నప్పుడు, ప్రణాళిక చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి చెప్పాను కదా, ఒక రాష్ట్రానికి మధ్యన రివర్స్ని లింకింగ్ చేసినప్పుడు కేంద్రం యొక్క బాధ్యత అనమాట. ఖచ్చితంగా కేంద్రం యొక్క పాత్ర, కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రం యొక్క అధికార పరిధి అనేది రాష్ట్రాల్లో అమలవుతుంది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మినిమం 15 నుంచి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అలాంటప్పుడు రాష్ట్రాల మద్దతు, ఇక్కడ నుంచి కదా ఇక్కడ ఉంది కదా, ఏది రాష్ట్రాల యొక్క మద్దతు మీద కీలకం. ఓకే, అంటే రాష్ట్రాల యొక్క మద్దతు కీలకం అనమాట. ఓకే, అది థర్డ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్ ఏంది, ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జ్యూరిడిక్షన్. ఇక్కడ కూడా కేంద్రము రాష్ట్రాల్లో ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే, కేంద్రం యొక్క పాత్ర కానీ, కేంద్రం యొక్క బాధ్యత కానీ, అధికార పరిధి రాష్ట్రాల్లో ఎప్పుడు అమలు అవుతుందంట, ఒకవేళ ఇన్ ప్రమోటింగ్ ఎఫెక్టివ్ డివాల్యూషన్ ఆఫ్ ది పవర్స్. ఇన్ ప్రమోటింగ్ అంటే చూడండి, ఇన్ ప్రమోటింగ్ అంటే దాని అర్థం ఏంది, ప్రోత్సహించడంలో. ఎలాంటి ప్రోత్సహించడం, ఎఫెక్టివ్ అంటే సామర్థ్యవంతమైన, చూడండి సమర్థవంతంగా, చూడండి
సమర్థవంతంగా అధికారాల పంపిణీలను, ఇది సమర్థవంతంగా అధికారాల యొక్క పంపిణీని ప్రోత్సహించడంలో, అంటే ఎలాగా సమర్థవంతమైన అధికారాల పంపిణీ ప్రోత్సహించడంలో అంటే ఇప్పుడు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని రాష్ట్రాలకు అధికారాలు పాస్ చేయాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ The role and responsibility of the jurisdiction of the center, vice versa, in promoting the effective devolution of the power and autonomy. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకవేళ కేంద్రము ఉందనుకో, కేంద్రము అన్ని రాష్ట్రాలకు అధికారాలు పంచుతున్నప్పుడు ఇక్కడ ఇన్ ప్రమోటింగ్ అంటే ప్రోత్సహించడంలో, అంటే సమర్థవంతంగా ఇక్కడ ఉంది కదా, సమర్థవంతంగా అధికారాల యొక్క పంపిణీని ప్రోత్సహించడంలో, మరియు చూడండి అటానమీ ఆఫ్ ది పంచాయత్. అటానమీ అంటే ఏంటి? స్వయం పరిపాలన, పంచాయతీ స్వయం పరిపాలన. ఓకే, చూద్దాం. అటానమీ ఆఫ్ ది పంచాయత్ చూడండి ఒకసారి. చూడండి, అటానమీ ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, ఇంతకుముందు పేజీలో అటానమీ టు ది రాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లోకల్ బాడీస్. అంటే కేంద్రం అనేది తన దగ్గర ఉండే అధికారాలను రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ప్రోత్సహించడంలో, అలా చేయాలన్నప్పుడు. ఓకే, మరి చూడండి, పంచాయతీ రాజ్కి అటానమీ టు ది పంచాయత్ రాజ్ అంటే పంచాయతీ రాజ్ యొక్క ఇన్స్టిట్యూషన్కి వెనక పేజీలో స్వయం ప్రతిపత్తి అంటే తనంతట తానే పరిపాలించుకున్నప్పుడు, మరియు లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ ఆటోనామస్ బాడీస్ అండర్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ చూడండి, లోకల్ బాడీస్కి మరియు పంచాయతీ రాజ్కి స్వయం ప్రతిపత్తికి. ఓకే, ఇక లోకల్ బాడీస్ అంటే ఇంక్లూడింగ్ అటానమస్ బాడీస్, ఇంక్లూడింగ్ ద అటానమస్ బాడీస్. చూడండి, లోకల్ బాడీస్ అంటే ఏంటి? నాన్ అటానమస్ బాడీస్ రావచ్చు, మరియు అటానమస్ బాడీస్ కూడా రావచ్చు. సో అండ్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ ద అటానమస్ బాడీస్ అండర్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందనుకో, ఇట్లా కాన్స్టిట్యూషన్ ఉందనుకో, కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు 6th షెడ్యూల్ ఉంటుంది. సో 6th షెడ్యూల్లో ఉండే నాన్ అటానమస్ అయినా కావచ్చు, అటానమస్ అయినా కావచ్చు, విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏంది? పేర్కొన్న కాలంలోనే రాజ్యాంగం యొక్క 6th షెడ్యూల్ కింద అటానమస్ బాడీస్తో సహా పంచాయతీ రాజ్కి అటానమీ, స్వయం ప్రతిపత్తి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అటానమీ అంటే ఏంది? అటానమీ అంటే స్వయం పరిపాలన. ఓకే, ఇక్కడ డెవల్యూషన్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి, DEVOLU. డెవల్యూషన్ అంటే ఇవ్వడం అనొచ్చు, క్షీణించడం అనొచ్చు, అధికార సంక్రమణ అనొచ్చు, అధికార పంపిణీ అనొచ్చు. ఓకే, డెవల్యూషన్ అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఏమని? ఇవ్వడం, డెవల్యూషన్, క్షీణించడం. డెవల్యూషన్ అంటే ఇవ్వడం, క్షీణించడం, అధికార సంక్రమణ, మరియు ఇంకోటి ఏంది? పంపిణీ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, రైట్. మరి ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్, ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది jurisdiction ఆఫ్ ది సెంటర్ వైస్ వర్సా స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్. చూడండి, జిల్లా స్థాయిలో చూడండి, అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే జిల్లా స్థాయిలో
జిల్లా స్థాయి అట్ ది డిస్టిక్ లెవెల్ అంటే జిల్లా స్థాయిలో స్వతంత్ర ప్రణాళిక మరియు బడ్జెట్. స్వతంత్ర ప్రణాళిక, ఇండిపెండెంట్ ప్లానింగ్ అంటే స్వతంత్ర ప్రణాళిక మరియు యొక్క బడ్జెట్ యొక్క భావమును మరియు అభ్యాసాన్ని ప్రోత్సహించడంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి ఎంటర్ అవుతుంది. అంటే నేనేం చెప్తున్నాను అంటే కేంద్రం యొక్క పాత్ర అంటే అది కేంద్రం యొక్క బాధ్యత అంటే కేంద్రం యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంది, రాష్ట్రాల్లో ఇలాగ చేయడం అనేది ఏంది, జిల్లా స్థాయిలో స్వతంత్ర ప్రణాళిక మరియు బడ్జెటింగ్ భావనను మరియు ప్రాక్టీస్ అంటే అభ్యాసాన్ని ఇన్ ప్రమోటింగ్ అంటే ప్రోత్సహించడంలో. గుర్తుపెట్టుకుని చాలాసార్లు వచ్చింది ఇన్ ప్రమోటింగ్ అంటే ప్రోత్సహించడంలో. అంటే జిల్లా స్థాయిలో స్వతంత్ర ప్రణాళిక మరియు బడ్జెట్ యొక్క ప్రభావమును అభ్యాసమును ప్రోత్సహించడంలో కేంద్రం యొక్క పాత్ర, కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రం యొక్క అధికార పరిధి రాష్ట్రాల్లో ఎంతో ఎలాగైనా ఉంది అని చెప్తున్నమాట. మరి ఇక్కడ ఈ పాయింట్ ఏమంటుంది చూడండి, ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సెంటర్ వైస్ వర్సా స్టేట్స్ ఇన్ లింకింగ్ ద సెంట్రల్ అసిస్టెన్స్ ఆఫ్ ది వేరియస్ కైండ్స్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టేట్స్. అంటే ఏంది, ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏంది అంటే చూడండి, ఇన్ లింకింగ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఆఫ్ ది వేరియస్ కైండ్స్. ఇక్కడ ఇన్ లింకింగ్ అంటే ఏంది అర్థం, ఇన్ లింకింగ్ అంటే అర్థం కలవడంలో. ఏది కేంద్ర యొక్క సహాయాలు చూడండి, కేంద్రం యొక్క సహాయాలు అంటే ఏంది, అనుసంధానం చేయడంలో. లింకింగ్ అంటే అనుసంధానం చేయడంలో అనొచ్చు లేదా కలపడంలో అనొచ్చు. అంటే ఏంది, రాష్ట్రాల పనితీరుతో రాష్ట్రాల యొక్క పనితీరు పెర్ఫార్మెన్స్ అంటే పనితీరుతో వివిధ రకాలైన కేంద్ర సహాయాన్ని కలపడంలో కేంద్రం యొక్క పాత్ర రాష్ట్రాల్లో ఎంతైనా ఉంది అని చెప్తున్నమాట. చూడండి, రాష్ట్రాల పనితీరుతో వివిధ రకాలైన కేంద్ర సహాయాన్ని కలపడంలో కేంద్రం యొక్క పాత్ర, కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రం యొక్క అధికార పరిధి రాష్ట్రాల్లో ఎంతైనా ఉంది అని అన్నమాట. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ విత్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పని చేస్తుంది అనుకో. సో ఆ పని చేస్తున్నప్పుడు డబ్బులు చాలా లేదు అన్నప్పుడు కేంద్రం యొక్క సెంట్రల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర సహాయాన్ని కలపడంలో, అలాంటప్పుడు కేంద్రం యొక్క పాత్ర ఎంతైనా ఉంది రాష్ట్రాలకు అని చెప్తున్నమాట. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? రైట్. ఇవన్నీ బుక్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. రాష్ట్రాల యొక్క పనితీరులో కేంద్రం అంటే వివిధ రకాలైన వేరియస్ అంటే వివిధ రకాలైన కేంద్ర సహాయాలను కలపడంలో కేంద్రం యొక్క పాత్ర కానీ, కేంద్రం యొక్క బాధ్యత కానీ, కేంద్ర యొక్క అధికార కానీ రాష్ట్రాలలో ఎంతైనా ఉంది అని చెప్తున్నమాట. ఓకే, రైట్. ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సెంటర్ అండ్ చూడండి, the role and responsibility jurisdiction of the center in adapting approaches and policies based on the positive discrimination in favor of the backward classes. అంటే ఇక్కడ సింపుల్ గా చూడండి, ఇక్కడ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది, సానుకూల వివక్ష. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష చూపడం, అంటే వాని మీద ఏదో ఒక కక్షగా చూడడం అన్నమాట. ఇక్కడ చూడు, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది, సానుకూల వివక్ష చూపడం. ఎవరి మీద? ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని రకాల రాష్ట్రాలు ఉంటాయి. ఒక రాష్ట్రం డెవలప్ అయ్యేది, ఒక రాష్ట్రం డెవలప్ అయ్యేది. సో ఏదైతే బ్యాక్వర్డ్ ఉందో ఆ రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ నాగాల్యాండ్, మిజోరాం ఉంది. సో అలాంటి బ్యాక్వర్డ్ స్టేట్లకు అనుకూలంగా, అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి, వెనుకబడిన రాష్ట్రాలకి అనుకూలంగా మద్దతుగా. చూడండి, వెనుకబడిన రాష్ట్రాలకి అనుకూలంగా, ఇన్ ఫేవర్, అనుకూలంగా లేదా మద్దతుగా సానుకూల వివక్షను ఆధారంగా సానుకూల వివక్ష ఆధారంగా ప్రవేశపెట్టడంలో in adapting approaches and policies.
అంటే పాలసీలను మరియు అప్రోచెస్ను అంటే ఏంది విధానాలు. అప్రోచెస్ అంటే ఏంది విధానాలు, మరియు పాలసీలు అంటే పాలసీస్ అంటే ఏంది పద్ధతులు. గుర్తుపెట్టుకోండి, వెనుకబడిన రాష్ట్రాలు ఇది వెనుకబడిన రాష్ట్రాల యొక్క అనుకూల అనుకూలంగా ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన రాష్ట్రాలకు అనుకూలంగా మద్దతుగా సానుకూల సానుకూల వివక్ష ఆధారంగా విధానాలను మరియు పద్ధతులను అడాప్టింగ్ అంటే ఏంది ప్రవేశపెట్టడంలో. అడాప్టింగ్ అంటే రకరకాలైన అర్థాలు వస్తాయి. ఇన్ అడాప్టింగ్ అంటే ప్రవేశపెట్టడంలో అనొచ్చు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంది దీని ప్రకారం ప్రవేశపెట్టడంలో. స్వీకరించడం ఇన్ అడాప్టింగ్, లేదా అనుసరించడం, లేదా అవలంబించడంలో, దత్తత తీసుకోవడంలో కూడా అనొచ్చు అనమాట. ఓకే, రైట్. I think you are understanding. The role and responsibility and jurisdiction of the center in adapting the approaches and policies based on the positive discrimination in favor of backward states. Okay, right. అంటే ఏం లేదబ్బా, సింపుల్గా వెనుకబడిన రాష్ట్రాలకు అనుకూలంగా మద్దతుగా సానుకూల వివక్ష ఆధారంగా విధానాలను మరియు పద్ధతులను ప్రవేశపెట్టడంలో కేంద్రం యొక్క పాత్ర కానీ, కేంద్రం యొక్క బాధ్యత కానీ, కేంద్రం యొక్క అధికార పరిధి కానీ ఎంతైనా ఉంది అని చెప్తుందన్నమాట. ఓకే, రైట్. ద ఇంపాక్ట్ ఆఫ్ ది రికమెండేషన్స్ మేడ్ బై ది 8th to 12th ఫైనాన్స్ కమిషన్ ఆన్ ద ఫేషియల్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. చూడండి కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై 8 నుండి 8, 9, 10, 11, 12 అని 8, 9, 10, 11, 12 అంటే ఏంది 5 సంవత్సరాల నుంచి, అంటే 8వ ఫైనాన్స్ కమిషన్, 9వ ఫైనాన్స్ కమిషన్, 10వ ఫైనాన్స్ కమిషన్, 11వ ఫైనాన్స్ కమిషన్, 12వ ఫైనాన్స్ కమిషన్ చేత తయారు చేయబడ్డ రికమెండేషన్స్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎలా ఉన్నాయంట ఎస్పెషల్లీ ద గ్రేటర్ డిపెండెన్స్ ఆఫ్ ది స్టేట్స్ ఆన్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. ముఖ్యంగా కేంద్రం నుండి నిధుల పంపిణీపై రాష్ట్రాలు ఎక్కువ ఆధారపడడం. అంటే కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి కదా, సో ఆ నిధుల పంపిణీపై రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడేటట్టు ఈ 8th, 9th, 10th, 11th, 12th ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫార్సుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా వీళ్ళ కనిపిస్తుందని చెప్పారు అన్నమాట. ఓకే, రైట్. ద గ్రేటర్ డిపెండెన్స్ అంటే ఏంది, ఎక్కువ ఆధారపడడం. గ్రేటర్ డిపెండెన్స్ అంటే ఎక్కువ. గ్రేటర్ అంటే చూడండి, గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అంటే గొప్పగా అని కాదు. ఎక్కువ డిపెండెన్స్ అంటే ఆధారపడడం. రాష్ట్రాలు ఎక్కువగా అంది, ఎస్పెషల్లీ ద గ్రేటర్ డిపెండెన్స్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడడం వేటి మీద, ఆన్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ దిస్ సెంటర్. కేంద్రం నుండి నిధుల యొక్క పంపిణీపై రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడడం అనేది ముఖ్యంగా జరిగింది ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రభావం వల్ల అని చెప్తున్నమాట. ఓకే, రైట్. ద నీడ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ ది సపరేట్ ట్యాక్సెస్ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ ద సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సబ్సిక్వెంట్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిజిమ్. అంటే ఇక్కడ ఏంటంటే ద నీడ్ అంటే ఏంది, అవసరం. ఓకే, నీడ్ అంటే అవసరం. రిలవెన్సెస్ అంటే ద నీడ్ అంటే ఏంది, అవసరం. రిలవెన్సెస్ అంటే సంబంధము లేదా ఔచితము. ద నీడ్ అంటే అవసరము మరియు ఔచితము ఆఫ్ సపరేట్ ట్యాక్సెస్ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ ద సేల్స్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ సబ్సిక్వెంట్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. చూడండి, VAT మనం ఇంతకుముందు శ్రీచేతలు చదువుతప్పుడు వ్యాట్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రెజిమి అంటే పాలన. ఓకే, పన్ను యొక్క పాలన. రెజిమి అంటే పాలన. చూడండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రెజిమి అంటే దీన్ని ఎలా చెప్పవచ్చు,
విలువ జోడించిన పన్ను పాలన పరిచయానికి తర్వాత. చూడండి, అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పరిచయానికి సబ్సిక్వెంట్ తర్వాతనే ఏం జరిగిందంట. చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఉత్పత్తి మీద కానీ లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అమ్మకాల మీద కానీ సపరేట్ ట్యాక్స్ని విధించాల్సిన అవసరం కానీ ఔచితం కానీ ఏర్పడింది అని చెప్తున్నమాట. అంటే ఏంది, ఫస్ట్ వ్యాట్ పరిపాలన పరిచయానికి తర్వాత, సబ్సిక్వెంట్ అయిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పరిపాలన పరిచయానికి తర్వాత వస్తువులు మరియు సేవల అమ్మకాలపై మరియు వస్తువులు సేవల ఉత్పాదక మీద ప్రత్యేక పన్నుల యొక్క అవసరము మరియు అవసరమైందని చెప్తున్నాడు. అంతే కదా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పరిపాలన తర్వాతనే జిఎస్టీ అనేది వచ్చింది అని చెప్తున్నమాట. ఓకే, రైట్. ఇంట్రొడక్షన్ అంటే తర్వాత. చూడండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిజిమి అంటే ఏంటి, విలువ జోడించిన పన్ను పరిపాలన పరిచయానికి తర్వాత గూడ్స్ అండ్ వస్తువులు మరియు సేవల అమ్మకం పైన మరియు వస్తువులు మరియు సేవల ఉత్పాదకత మీద ప్రత్యేక పన్ను యొక్క అవసరం కానీ ఔచితం కానీ ఏర్పడింది అని చెప్పొచ్చు అనమాట. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఇది వచ్చిన తర్వాతనే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ప్రొడక్షన్ మీద మనం సపరేట్ పన్ను విధించడం, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద సపరేట్ అమ్మకాల పైన కూడా సపరేట్ పన్ను విధించాల్సిన అవసరం కానీ ఔచితంగా ఏర్పడిందని చెప్తున్నా అనమాట. ఓకే, నెక్స్ట్ the need for freeing interstate trade in order to establish a unified and integrated domestic market, as also in the context of the reluctance of the state government to adapt to the relevant Sarkaria commissions recommended in chapter 18. So 10, 5, 6, 5, 50, 60, 70 of its report. Okay, right. ఇక్కడ సబ్సిక్వెంట్లీ అంటే ముందు పదంలో ఏం చేసినాం మనం, సబ్సిక్వెంట్లీ అంటే ఏంటి, తర్వాత. కాన్సిక్వెంట్లీ అంటే పరిణామసారంగా, ఈవెన్చువల్లీ అన్నా కూడా పరిణామసారంగా ఉంటుంది. ఓకే, రైట్. సో దీని యొక్క అర్థం ఏంటంటే, చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు అయిష్టత విషయంలో చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు అయిష్టత విషయంలో, ఓసారి ఆఫ్ అంటే యొక్క అనే కాదు, లో కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అయిష్టత విషయంలో ఇంత కాంటెస్ట్ చూడండి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అయిష్టత యొక్క విషయంలో కూడా సర్కారియా కమిషన్, చూడండి, సర్కారియా కమిషన్ నివేదిక యొక్క చాప్టర్ 18లో సంబంధిత సర్కారియా కమిషన్ యొక్క సలహాలు అనుసరించడానికి. ఎలా చెప్తా చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు అయిష్టత విషయంలో కూడా సర్కారియా కమిషన్ నివేదిక యొక్క చాప్టర్ 18లో సంబంధిత సర్కారియా కమిషన్ యొక్క సలహాలు అనుసరించడానికి ఒక ఏకీకృత మరియు సమీకృత దేశీయ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి అంతర్రాష్ట్ర స్వేచ్ఛా వాణిజ్యము అవసరం ఉంది. అంతర్రాష్ట్ర స్వేచ్ఛా వాణిజ్యము అవసరం ఏర్పడింది. అంటే ఏంది, ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అయిష్టత విషయంలో ఏం చేశారు, సర్కారియా కమిషన్ అప్పట్లో నివేదిక చాప్టర్ 18లో సంబంధిత కమిషన్ యొక్క సలహాలను అనుసరించడానికి. ఇక్కడ ఉంది కదా, చూడండి, సర్కారియా నివేదిక యొక్క చాప్టర్ 18లో సంబంధిత సర్కారియా కమిషన్ యొక్క సలహాలను అనుసరించడానికి అనుసరించడానికి
ఇక్కడ ఇక్కడ ఇలా రావచ్చు అనమాట. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాల అయిష్టత యొక్క విషయంలో కూడా సర్కారీ కమిషన్ సలహాలు చాప్టర్ 18లో అంటే దీనిలో చాప్టర్ సంబంధించిన సలహాలు అనుసరించడానికి the need for freeing an integrated state in order to establish a unified and the integrated market. ఓకే చూడండి, in order to establish అంటే ఏంది, in order to establish అంటే ఏర్పాటు చేయడానికి, in order to అంటే ఆ క్రమంలో అనొచ్చు, కొరకు అనొచ్చు. in order to అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అర్థం ఉంది, ఇక్కడ మొత్తం in order to establish అంటే ఏర్పాటు చేయడానికి. ఎలాంటివి ఏర్పాటు చేయడానికి? ఒక యూనిఫైడ్ లేదా ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్ మార్కెట్ను ఏర్పాటు చేయడానికి అంతర్రాష్ట్ర వ్యాపారం అనేది స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నమాట. అంటే ఏంది, ఇప్పుడు ఒక రాష్ట్రానికి మధ్యన ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్ మార్కెట్ ఏర్పడాలన్నా లేదా యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి మధ్యన వాణిజ్యం అనేది ఫ్రీ చేయబడాలి, ఎంతైనా ఫ్రీ చేయబడాలి అని చెప్తున్నమాట. మరియు చూడండి, ఆల్సో ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ది రిలక్టెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాల అయిష్టత యొక్క విషయంలో కూడా సర్కారీ కమిషన్ నివేదిక యొక్క చాప్టర్ 18లోని సంబంధిత సర్కారీ కమిషన్ సలహాలను అడాప్ట్ చేయడానికి కూడా అంతర్రాష్ట్ర వ్యాపారం అనేది స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉంది. ద నీడ్ ఫర్ ఫ్రీయింగ్ అంటే అర్థం, ఫ్రీయింగ్ అంటే ఎలా చెప్పొచ్చు, ద నీడ్ ఫర్ ఫ్రీయింగ్ అంటే విముక్తి అవసరం ఉంది అంటే ఏంది, సింపుల్గా ఎలా చెప్పొచ్చు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయనుకో, రెండు రాష్ట్రాల మధ్యన ఒక యూనిఫైడ్ కానీ ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్ మార్కెట్ కానీ ఏర్పాటు చేయడానికి ఒక రాష్ట్రానికి మధ్యన ఇంకో రాష్ట్రానికి మధ్యన వ్యాపారం అనేది ఎలా ఉండాలా, ఫ్రీగా ఉండాలా. ద నీడ్ ఫర్ ఫ్రీయింగ్ అనమాట. అంటే ద నీడ్ ఫర్ ఫ్రీయింగ్ అంటే ఏంది, విముక్తి అవసరం ఉంది అంటే రెండు రాష్ట్రాల మధ్యన వ్యాపార విముక్తి ఉన్నప్పుడు మాత్రమే ఒక రాష్ట్రానికి మాత్రం ఏర్పడుతుందని చెప్పిన. అట్లాగే చూడండి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అయిష్టత విషయంలో కూడా అప్పట్లో సర్కారీ కమిషన్కి సంబంధించిన చాప్టర్ 18లో ఉన్న సలహాలను ఏర్పాటు చేయడానికి కానీ సో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనేది చాలా అవసరం. అంటే ఇది ఈ రెండు ఏర్పడాలనుకున్నా, ఈ డొమెస్టిక్ మార్కెట్ ఏర్పడడానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అయిష్టత విషయంలో సర్కారీ కమిషన్కి సంబంధించిన చాప్టర్ 18లోని సలహాలు అమలు అంటే అవి అవలంబించాలన్నప్పుడు ఇంటర్ స్టేట్ ట్రేడ్, ద నీడ్ ఫర్ ఫ్రీయింగ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటే ఏంటి, అంతర్రాష్ట్ర వ్యాపారము విముక్తి అవసరం అంటే అంతర్రాష్ట్ర వ్యాపారం జరగడం అవసరం అని చెప్తున్నమాట. ఓకే రైట్. చూడండి, ద నీడ్ ఫర్ సెటిలింగ్ ఆఫ్ ఏ సెంట్రల్ లా ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పవర్ టు టేకప్ సుమోటో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది క్రైమ్స్ హ్యావింగ్ interstate and or international ramifications with the serious implementation on national security. అంటే ఏంది, ద నీడ్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ఏ క్రిమినల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ టు టేకప్ సుమోటో ఇన్వెస్టిగేషన్. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమని చూడండి, జాతీయ భద్రతపై తీవ్రమైన చిక్కులతో, జాతీయ భద్రత అంటే ఏంటి చూడండి, జాతీయ భద్రత పైన తీవ్రమైన చిక్కులతో చూడండి, జాతీయ భద్రత మీద తీవ్రమైన చిక్కులతో, ఇంప్లికేషన్స్ అంటే చిక్కుళ్ళు, తీవ్రమైన సీరియస్ అంటే జాతీయ భద్రతపై తీవ్రమైన చిక్కులతో అంతర్రాష్ట్ర మరియు చూడండి
అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ శాఖలను కలిగి ఉన్న నేరాలకు సుమోటో విచారణ చేపట్టడానికి అధికారం కలిగి ఉన్న సెంట్రల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం అవసరం ఉంది అనమాట. ద నీడ్ ఫర్ సెట్టింగ్ అప్ అంటే ఏర్పాటు చేయడం అవసరం ఉంది. ద నీడ్ అవసరం ఉంది అనమాట. ఓకే, అవసరం ఉంది. అట్లాగే చూడండి, అవసరం ఉంది అనే దానికి కూడా ద నీడ్ అంటే అవసరం ఉందని అనవచ్చు. అంటే ఏంది, రెండు రాష్ట్రాల మధ్యన వ్యాపారం జరిగినప్పుడు మాత్రమే స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ పైన ఏం చెప్పాను నేను, ఒక యూనిఫామ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పరచడానికి, లేదా అప్పట్లో స్టేట్ గవర్నమెంట్కి కొన్ని అయిష్టత విషయాలు ఉన్నాయి. సో ఆ అయిష్టత విషయాలు ఉన్నప్పుడు సర్కారీ కమిషన్ కొన్ని సంబంధిత సలహాలను చాప్టర్ 18లో పొందుపరిచింది. సో అట్లాంటి సర్కారీ కమిషన్ యొక్క సలహాలు రాష్ట్రాల ఐక్య విషయంలో అమలు చేయడానికి కానీ, లేదా యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్ మార్కెట్ ఏర్పరచడానికి కానీ ఏం చేయాలంట, అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ అవసరం ఉంది. స్వేచ్ఛ అనేది అవసరం ఉందని చెప్తాను. అంటే రెండు రాష్ట్రాల మధ్యన వ్యాపారం అనేది స్వేచ్ఛగా జరిగితేనే ఈ రెండు జరుగుతాయి అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ ద నీడ్ ఫర్ సెట్టింగ్ అప్ అంటే ఏర్పాటు చేయడానికి. ద నీడ్ ఫర్ సెట్టింగ్ అప్ అంటే దాని అర్థం చూడండి, జాతీయ భద్రత మీద మరియు తీవ్రమైన చిక్కులతో అంతర్రాష్ట్ర అంటే ఏంది, అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ శాఖలను కలిగి ఉన్న సుమోటో ఇన్వెస్టిగేషన్ యొక్క క్రైమ్స్ కలిగి ఉన్న నేరాల యొక్క సుమోటో ఇన్వెస్టిగేషన్ చేపట్టడానికి ఏం చేయాలంట, సెంట్రల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎంపవర్డ్ టు టేక్ అప్ ద సుమోటో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది క్రైమ్స్ హ్యావింగ్ ఇంటర్స్టేట్ అండ్ ది ఇంటర్నేషనల్ రామిఫికేషన్ విత్ ది సీరియస్ ఇంప్లికేషన్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ అన్నమాట. ద నీడ్ ఫర్ సెట్టింగ్ అప్. ఓకే, రైట్. జాతీయ భద్రతపై తీవ్రమైన చిక్కులతో అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ శాఖలు కలిగి ఉన్న నేరాలకు సుమోటో విచారణ చేపట్టడానికి అధికారం కలిగి ఉన్న సెంట్రల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం అవసరం ఉంది అని చెప్తున్నమాట. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇదంతా నోట్స్లో ఉంది, నో ప్రాబ్లం. ద ఫిజిబిలిటీ ఆఫ్ ది సపోర్టింగ్ లెజిస్లేషన్ అండర్ ద ఆర్టికల్ 365 ఫర్ ద పర్పస్ ఆఫ్ సుమోటో డెవలప్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ ఎన్ఫోర్సెస్. The feasibility of the supporting legislation under Article 365 for the purpose of sumoto deployment of the central forces in the states. When the situation so demands. అంటే ఏంది, ఎప్పుడైనా when the situation so demands అంటే ఏంది, ఎప్పుడైనా పరిస్థితి డిమాండ్ చేసినప్పుడు, ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ ఫోర్స్ యొక్క సుమోటో విస్తరణ ప్రయోజనాల కోసం ఆర్టికల్ 365 కింద కొన్ని ఫీజిబిలిటీ ఆఫ్ సపోర్టింగ్ లెజిస్లేషన్ అంటే ఇది, ఇప్పుడు ఒకానొక సమయము ఎప్పుడైనా పరిస్థితి ఏర్పడినప్పుడు డిమాండ్ చేసినప్పుడు ఆర్టికల్ 365 కింద సహాయక చట్టం యొక్క ఫీజిబిలిటీ అనేది చేయాలి అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, అంటే ఆర్టికల్ 365 కింద వీటి కోసము మార్పులు చేయాలి అని. సపోర్టింగ్ లెజిస్లేషన్స్, ఫీజిబిలిటీ అంటే ఏంటి, సాధ్యం. ఓకే, డిప్లాయ్మెంట్ అంటే మోహరించడం, ఫర్ ద పర్పస్ అంటే ప్రయోజనాల కోసం. ఓకే, అలా ఎలా చెప్పొచ్చు, ఒకవేళ మరియు ఎప్పుడైనా పరిస్థితి డిమాండ్ చేసినప్పుడు రాష్ట్రాలలో కేంద్ర బలగాల యొక్క సుమోటో విస్తరణ ప్రయోజనాల కోసము ఆర్టికల్ 355 కింద సహాయక చట్టాన్ని ఫీజిబిలిటీ చేయండి, అంటే కొంచెం మార్పులు చేయండి అని అర్థం అన్నమాట.
ద ఫీజిబిలిటీ ఆఫ్ ది సపోర్టింగ్ లెజిస్లేషన్ అండర్ 365 ఫర్ ద purposes of the sumoto deployment of the central forces in the states if and when the situation so demands. అంటే ఒకవేళ ఎప్పుడైనా పరిస్థితి డిమాండ్ చేసినప్పుడు రాష్ట్రాలలో కేంద్ర బలగాల యొక్క సుమోటో విస్తరణ అంటే రాష్ట్రంలో కేంద్ర బలగాల సుమోటో విస్తరణ ప్రయోజనాల కోసము ఆ ఆర్టికల్ 355 కింద ఎటువంటి మార్పులు కానీ ఫీజిబిలిటీగా లేవన్నమాట. సో ఇప్పుడు ఆర్టికల్ 355 కింద సహాయక చట్టం యొక్క సాధ్యతను ఫీజిబిలిటీ, అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇక్కడ ఏమన్నారు ద ఫీజిబిలిటీ ఆఫ్ ది సపోర్టింగ్ లెజిస్లేషన్ అండర్ 365 అంటే ఇది ఆర్టికల్ 355 కింద సపోర్టింగ్ లెజిస్లేషన్ ఫీజిబిలిటీ అనేది లేదు. సో అలాంటి ఫీజిబిలిటీ చేయండి అని చెప్తున్నాం అన్నమాట. ఓకే రైట్. ద కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ ఏప్రిల్ 2010. సో ఏం చెప్తుంది, కమిషను 2010లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది గవర్నమెంట్కి. ఆ రిపోర్ట్లో ఏమన్నాయంటే, ఆ రిపోర్ట్లో చూడండి, ఇన్ ఫైనలైజింగ్ ద 1455 పేజ్ రిపోర్ట్స్ ఇన్ 7 వాల్యూమ్స్. చూడండి రిపోర్టు ఎన్ని పేజీలు ఉందంట, 1456 పేజీలు ఉందంట. ఎన్ని వాల్యూమ్స్లో 7 వాల్యూమ్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇన్ 7 వాల్యూమ్స్. ద కమిషన్ టుక్ ఎక్స్టెన్సివ్ హెల్ప్ ఫ్రమ్ ద సర్కారే కమిషన్. సో కమిషన్ ఎక్కడి నుంచి హెల్ప్ తీసుకుంది, మెయిన్గా సర్కారే కమిషన్ రిపోర్ట్ నుంచి తీసుకుంది. నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అంటే NCRWC రిపోర్ట్ తీసుకుంది. మరియు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకుంది అనమాట. హవెవర్ అయితే ఇన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ అంటే ఏంది, ఇన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ అంటే